Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to solve a problem. Intermediate first year or 11th class chemistry, అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో టెక్స్టువల్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. ఓకే, ఇది సర్ప్రైజింగ్గా ఎప్పుడైనా పబ్లిక్ అడిగే ఛాన్సెస్ ఉన్న షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. 4 మార్క్స్ అడగచ్చు, మేబీ ఏ ఛాన్స్. సో లెట్స్ సీ. A golf ball has a mass of 40 grams and a speed of 45 meter per second. ఒక గోల్ఫ్ బాల్ తెలుసు కదా, దాని మాస్ ఆఫ్ 40 గ్రామ్స్ ఉందంట. ఎంత స్పీడ్తో వెళ్తా ఉందంటే 40 మీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో 40 మీటర్స్ 45 మీటర్స్ వెళ్ళిపోతా ఉంది. గుడ్. ఇఫ్ ద స్పీడ్ కెన్ బి మెజర్డ్ విత్ ఇన్ యాక్యురసీ ఆఫ్. స్పీడ్ కనుక్కున్నాను, అయితే ఎంత యాక్యురసీతో కనుక్కున్నాను? నేను కనుక్కున్న స్పీడు జస్ట్ 2%. అంటే 45 మీటర్ పర్ సెకండ్ అనేది ఎగ్జాక్ట్ స్పీడ్ కాదు, ఆ స్పీడ్ జస్ట్ 2% కరెక్ట్ అంతే. 100% యాక్యురేట్ కాదు, జస్ట్ 2% కరెక్ట్. 98% ఏమో. క్యాల్కులేట్ ద అన్సర్టనిటీ ఇన్ ద పొజిషన్. అంటే నేను ఏమి ఇస్తున్నాను? స్పీడ్ ఇస్తున్నాను, స్పీడ్లో యాక్యురసీ ఇస్తున్నాను. అంటే స్పీడ్లో సర్టెన్ వాల్యూ లేదు, స్పీడ్లో అన్సర్టనిటీ నువ్వే కనుక్కో. దాన్ని యూజ్ చేసుకొని వెలాసిటీలో పొజిషన్లో అన్సర్టనిటీ కూడా నువ్వే కనుక్కో. స్పీడ్లో అన్సర్టనిటీ మెజర్ చేయి ఫస్ట్, అంటే వెలాసిటీలో అన్సర్టనిటీ, అండ్ దెన్ పొజిషన్లో అన్సర్టనిటీ కూడా మెజర్ చేయి, నాకు అది చెప్పు అంటున్నాడు. ట్రై చేద్దాం. సో మాస్ ఆఫ్ బాల్, మాస్ ఆఫ్ గోల్ఫ్ బాల్ సే m, which is equals to 40 grams. Shall we convert into kilogram for calculation purpose? సో 40 into 10⁻³ kilograms. ఓకేనా? ఓకే, మాస్ వచ్చేసింది. ఇంకోటి ఏమి ఇచ్చాడు? వెలాసిటీ, నథింగ్ బట్ స్పీడ్. స్పీడ్ ఆఫ్ ఎ గోల్ఫ్ బాల్. స్పీడ్ ఎంత ఇచ్చాడు? సెవి 45 మీటర్ పర్ సెకండ్. గుడ్. బట్ యాక్యురసీ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ 2%. ఓకేనా? లేదా యాక్యురసీ ఇన్ స్పీడ్. ఓకే, యాక్యురసీ ఇన్ స్పీడ్. స్పీడ్లో 2% యాక్యురసీ ఉందన్నాడు, అంటే సర్టెన్ వాల్యూ కాదు, అది కరెక్ట్ కాదు, అన్సర్టనిటీ ఉంది అని చెప్తున్నాడు. అదే మనం మెజర్ చేద్దాం. అన్సర్టనిటీ ఇన్ స్పీడ్. మరి స్పీడ్లో అన్సర్టనిటీ ఎంత ఉంది అంటే నథింగ్ బట్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ యాక్యురసీ. అది కూడా స్పీడ్ ఇంటూ యాక్యురసీ లేదా పర్సెంటేజ్ ఆఫ్ యాక్యురసీ అని చెప్పచ్చు. ఇలా తీసుకోవాలి. స్పీడ్ ఎంత? 45 ఇంటూ పర్సెంటేజ్ ఎంతైనా జస్ట్ 2%. 2% అంటే 2/100, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 40/100 అంటే 0.45. 45/100 అంటే 0.45 ఇంటూ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 0.9 మీటర్ సెకండ్ ఇన్వర్స్. మీటర్ పర్ సెకండ్ లేదా మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని రాస్తాం. ఓకేనా? ఇది అన్సర్టనిటీ ఇన్ స్పీడ్. వి కదా, అన్సర్టనిటీ ఇన్ స్పీడ్ ఆర్ అన్సర్టనిటీ ఇన్ వెలాసిటీ, డెల్టా వి వచ్చేసింది. బట్ ఏం మెజర్ చేయాలి? వీ హ్యావ్ టు క్యాల్కులేట్ అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, రైట్? సో వీ నో దట్, మన ఫార్ములా తెలుసు లేదా, ఫ్రమ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్స్ టు h/4πm. కానీ మనకు ఇక్కడ డెల్టా వి తెలుసు, డెల్టా ఎక్స్ కావాలి కదా, వి తెలుసు కదా, అటు పంపించేద్దాం. డెల్టా వి, ఓకేనా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు హెచ్ ఎంతనైనా ప్లాంక్స్ కాన్స్టెంట్ తెలిసిందేగా, 6.626 ఇంటూ 10⁻−34 జౌల్ సెకండ్. జౌల్ ప్లేస్లో ఏం రాద్దాం ఒకేసారి? కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ (10⁻²) జౌల్, అది సెకండ్. ఓకేనా? 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు కేజీ మీటర్ స్క్వేర్ (10⁻²). అది దాని వాల్యూ అనమాట. 1 జౌల్ ఈక్వల్ టు. సో మనం అందుకు కిలోగ్రామ్ మీటర్లే కన్వర్ట్ చేస్తాం జౌల్. సరే, బై 4 ఇంటూ
పై అంటే 3.14 లేదా 22/7. మాస్ ఎంత ఇచ్చాడు? 40 × 10⁻³ కిలోగ్రామ్. మాస్ని ఎందుకు కిలోగ్రామ్గా మార్చుకున్నామంటే ఇది అక్కడ క్యాల్కులేషన్ పర్పస్. ఓకేనా? ఎం అయిపోయింది ఇంటూ ΔV. ΔV అంటే వెలాసిటీలో అన్సర్టినిటీ 0.9 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఇన్వర్స్ ఇక్కడ ఒక ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా సెకండ్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్ గెట్స్ క్యాన్సిల్. ఒక మీటరు ఒక స్క్వేరు క్యాన్సిల్, కిలోగ్రామ్ క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు పొజిషన్లో అన్సర్టినిటీ కదా, అందుకు మీటర్స్లో వస్తుంది. మీటర్ రిమైన్స్. దేర్ఫోర్ ΔX = న్యూమరేటర్ అలాగే రాద్దాం. 6.626 × 10⁻³ మీటర్స్ అది. ఇక్కడ చూడు 4 × 40 ఇక్కడ 0.9. ఒక 10తో మల్టిప్లై చేయి, ఇది 9 అవుతుంది. 4 4s ఎంత? 16. అంతేగా, ఒక 10తో దీన్ని మల్టిప్లై చేసావంటే ఇది 9 అవుతుంది. 4 4s 16. 9తో దీన్ని మల్టిప్లై చేయి, 9 4s 36, 9 1s 9, ఒక 3 12, 9 3s 27, ఒక 1 28. అంతేగా, ఇంకేముంటుంది? ఈ 2 మల్టిప్లై చేసాం, ఈ 2 మల్టిప్లై చేసాం ఇంటూ 10⁻. ఓకేనా? 10⁻. ఇక్కడ ఏముంది? -3 ఉంది. దాన్ని పైకి పట్టుకొచ్చేసామంటే సరిపోతుంది. సో 10⁻. -3 పైకి వస్తే +3 అవుతుంది కదా. +3 అవుతే ఇక్కడ ఏం మిగిలిపోతుంది? 31 మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి దీన్ని డివైడ్ చేస్తే ఫైనల్లీ వి గెట్ ΔX వాల్యూ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1.46. మల్టిప్లై చేస్తే 28 × 16 చేసి దీన్ని డివైడ్ చేస్తే 1.46 × 10⁻³ మీటర్స్ వస్తుంది. ఓకేనా? సంథింగ్ వాల్యూ ఇంటూ 31, దాన్ని 33గా మార్చుకోవచ్చు అంతే. అంటే యాక్చువల్గా ఏమొస్తుందంటే 0.0146 × 10⁻³ మీటర్ వస్తుంది. మనం 2 digits క్యారెక్టర్ రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం, అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ దగ్గర పాయింట్ పెడదాం. అంటేగా 10⁻² ఇక్కడికి వస్తుంది. ఇక్కడ పెంచాం కదా, ఇక్కడ తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. అన్సర్టనిటీ ఇన్ పొజిషన్. ఓకేనా? Hope you understand. Keep watching for more videos. Thank you.